నమస్తే డ్రైవర్ అన్నలు, అంత బాగేనా? మొన్న రోడ్డు భద్రత వారోత్సవం వల్ల పండుగ మొదలొచ్చింది. కానీ ఈసారి గత సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా నెల రోజులు వారోత్సవాల పండుగ జరుపుకోమని కేంద్ర ఉపరితల శాఖ మార్చిలు మన రాష్ట్ర ప్రభుత్వాల అన్నిందరికి కూడా తెలియజేసింది. అది జనవరి 1 నుండి జనవరి 31కి. పండుగ అంటే ఏం చేసుకుంటాం? మాట మంతితోని మంచి జరిగింది. నిన్న గతంలో ఏ రకంగా డ్రైవింగ్ చేసినావు, ఎంత మంచిగా డ్రైవింగ్ చేసినావు, ఎక్కడేమన్నా పొరపాట్లు జరిగినాయి, అటువంటి పొరపాట్లు ఏ రకంగా జరిగినాయి, అవన్నీ అవగాహన చేసుకుంటానికి ట్రాన్స్పోర్ట్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, పబ్లిక్ సెక్టర్ అయితే డిఎంలు, ఆర్ఎంలు, ఈడీలు, అలా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎవరన్నా మంచి వాళ్ళు, బుద్ధివంతులు, డ్రైవర్ సీనియర్ ఇన్స్పెక్టర్లు, అలాంటి వాళ్ళతోని మంచితోని జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా మంచి శుభ్రమైన సురక్షితమైన డ్రైవింగ్ చేసి జీరో యాక్సిడెంట్ కోసము మన వంతు ప్రయత్నం చేసుకోవాలని మన యొక్క పండుగ లోపల భాగం. నిన్న మొన్న ఏం జరిగినప్పటికి కూడా చెడును విస్మరించాలి, అనుభవం దాంతో తీసుకొని ఇంకింత మంచి డ్రైవింగ్ చేసి జీరో యాక్సిడెంట్ లేకుండా రోజు భద్రత కూడిన డ్రైవింగు, లోడ్ వాహనాలు కావచ్చు, పబ్లిక్ వాహనాలు కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ప్యాసింజర్ వాహనాలు కావచ్చు, చివరికి రోడ్డు మీద బుర్రు అంటున్న సైకిల్ మోటార్ వాహనాలు కూడా కావచ్చు. మనం పద్ధతి ప్రకారం నడపాలి. ఏ రోడ్డుకి ఎంత స్పీడ్ పోవాలి, ఆ యొక్క వేగము ఏ రకంగా పోవాలి, వాన పడితే ఏ రకంగా పోవాలి, బురద ఉంటే ఏ రకంగా పోవాలి, ఎత్తు కొండపై ఏ రకంగా పోవాలి, ఎక్కేటప్పుడు ఏ రకంగా ఎక్కాలి, దిగేటప్పుడు ఏ రకంగా దిగాలి, అవన్నీ మనం చర్చించుకునే సమావేశాలే భద్రతా వారోత్సవాల లోపల భాగము. నిన్నటిదాకా మనం మంచిగా నడిపించినాం, కానీ మన తప్పు లేకుండా ఎదుటోడు వచ్చి మనకు తాకిచ్చేయండు. అటువంటి దాన్ని పసిగట్టి నడిపించేది సేఫ్టీ డ్రైవింగ్ కన్నా గొప్పది డిఫెన్స్ డ్రైవింగ్. ఆ డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడుగా బస్సు కండిషన్ ఉంటేనే తీసుకుపోవాలి, లారీ కండిషన్ ఉంటేనే నడపాలి, కారు కండిషన్ ఉంటేనే నడపాలి, సైకిల్ మోటార్ కూడా కండిషన్ ఉంటేనే నడపాలి. ఆ రకమైన ఆలోచనలతోని ఇప్పుడు మనము కొత్త మెలకువలు, కొత్త భావాన్ని మన ఒంటి లోపల జీర్ణించుకోవాలి. అది చెప్పుకుంటే మనందరికి తెలిసిందే, కానీ చెప్పుకుంటే జ్ఞాపకం ఉంటుంది, గట్టిగా ఉంటుంది. చిన్నగా ఒక పిట్టకథ ఉన్నది. గొడ్డలతో ఒక దెబ్బకు ఒకసారి మండ ఇరిగింది. అదే గొడ్డలి అదే వ్యక్తి అదే సైజు మండతో కొడితే 2 దెబ్బకు ఇరగలేదు, కొంచెం తిరిగింది, ఊగులాడుతున్నది. మళ్ళొకసారి అదే మండకు అదే గొడ్డలతో అదే వ్యక్తి కొడితే పొక్క కూడా పడలేదు, గీత పడ్డది. దాని అర్థం ఏంటంటే గొడ్డలి సాన తగ్గింది. ఆ మెత్తదనము అంటే కొచ్చగా ఏదైతే ఉండవలసిన ప్రాంతం లోపల మొండైపోయింది, మర్చిపోయినట్టు అయిపోయింది. దాన్ని సాన పడితే ఏమవుతుందంటే కొచ్చగా అవుతుంది, తేజ్ అవుతుంది. ఇప్పుడు కూడా అంతే, మీకు అందరికీ ఆదుకుంటుంది, మీరు అనుభవం ఉన్న డ్రైవర్ సోదరులే. కానీ అవన్నీ నెమరేసుకుంటే మనం మంచిగా డ్రైవింగ్ చేస్తాం, తెలుగులోకి చెప్తాం. అటువంటి పండుగనే ఈ వారోత్సవాలు. ఖచ్చితంగా సూచనలు పాటించుదాం, డిఫెన్స్ డ్రైవింగ్ నేర్పుదాం. అదే రకంగా మనం పాటించి 10 మందిని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. మనం మంచిగా నడుపుతాం. ఎదుటి వంకట్టింకారా నడిపించినప్పుడు ఏం చేస్తాం? వానికన్నా మనకు ఎంత మార్జిన్ ఉంటే అంత మార్జిన్ పక్కకు పోయి వాడు వేయడానికనే పోదాం. నా సైడ్ నేను కరెక్ట్గా ఉన్నా, వాడు ఎట్లా అత్తుండు, నేను కరెక్ట్గా ఉంటా అని అలా పోతే నీ దాంట్లోకి వచ్చి కొడితే నీకు దెబ్బ తాకుతుంది. ఆ దెబ్బ తాకుండా ఉండడమే డిఫెన్స్ డ్రైవింగ్. అలాగే ఎక్కడ కూడా శ్రద్ధ పెట్టి మంచిగా విశ్రాంతి తీసుకొని పండుకొని మంచి హాయిగా ఉన్నప్పుడే డ్రైవింగ్ చేయాలి. నిద్రమప్పులతో కళ్ళు కలుపుకుంటూ ఇట్లా అనుకుంటూ నడిపిస్తే యాక్సిడెంట్ అవుతుంది తప్పకుండా. ఎందుకంటే మన చేతులు లేదు, నిద్రదేవత ఏమో స్పీడ్ వస్తుంది. మనం ఎంత క్రాంతి వేగంగా పసిగడతామో మనకన్నా ఎక్కువ క్రాంతి వేగంగా అది ఉరికొస్తుంది. అందుకోసమే నిద్ర వచ్చినప్పుడు ఎవ్వరు కూడా నడపద్దు. విన్నావా? నిద్ర వచ్చినప్పుడు నడపద్దు, ఎలాంటి మత్తు పానీయాలు సేవించద్దు, చిన్నపిల్లలు అసలు వాహనాలు నడపద్దు. 18 ఏళ్ళ లోపున్న వాళ్లకు సైకిల్ మోటార్లు కానీ కార్లు కానీ తల్లిదండ్రులు నడపకుండా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళకు మైండ్ వేగం ఉంటుంది,
ఎక్కువ వేగంతో పోవాలంటది, ఆలోచన తక్కువ ఉంటుంది. దాంతో నష్టమైతే మాత్రము మీరు జైలుకు పోతారు. చాలా జైళ్ళకు అయ్యే వాళ్ళని తీసుకుపోయి లోపలేసేళ్ళు. దయచేసి మీరు ఆ పొరపాట్లు చేయకండి. పిల్లగాళ్ళకు బండ్లు ఇవ్వద్దు. పూర్తి సురక్షితమైన డ్రైవింగ్ నేర్చిన తర్వాతనే ఆర్టీఓ గారు లైసెన్స్ ఇస్తేనే బండి ఇవ్వాలి. బండి ఇచ్చే ముందు కూడా లర్నింగ్ లైసెన్స్ ఇస్తాడు నేర్చుకోమంటానికి. అట్లా చేస్తేనే మీకు లైసెన్స్ ఇస్తాడు. అట్లే పాటించాలి. అంతేనా? మంచి డ్రైవింగ్ చేయాలి. మంచి డ్రైవింగ్ చేస్తేనే మనం మంచి పేరు వస్తుంది. మనం మంచిగా ఉంటాము. ప్యాసింజర్ వాహనాలు అయితే 50 మంది ప్యాసింజర్లు కూడా మంచిగా ఉంటారు. లారీ కూడా ఎక్కువ ఓవర్లోడ్ వేయద్దు. ఎంత వెయిట్ ఎన్ని టన్నులు లోడ్ వేయన్నో అన్ని టన్నులే లోడ్ వేయాలి. ఎక్కువ తక్కువ లోడ్ వేస్తే ఏమవుతుందంటే షెష్ ఇరిగిపోతుంది, టైర్లు వరిగిపోతుంది, ముంగటీరు తిరుగుతుంది, వెనకీరు తిరుగుతుంది. అటువంటి ఇరుగొట్టుకునే పనులు చేయొద్దు. వేసే లోడ్ మందమే వేయాలి. జనములను కూడా ఎక్కువ ఎక్కించుకోవద్దు. ఊగులాడుకుంటూ పోతారు. టుక్కన పడితే డ్రైవర్ సాబ్ తీసుకుపోయి లోపల వారెత్తారు. ఎందుకంటే వాళ్ళకి మొదలు డ్రైవర్ తప్పనేది వెళ్తుంది. ఆ తర్వాత మంచి వాళ్ళని ఏం పొరపాటు లేదంటే ఇడిచిపెడతారు. ఆ తర్వాత ముచ్చట. అందుకోసం ఓవర్లోడ్ ఊగులాడుకుంటూ పోయినప్పుడు బస్సులను ప్యాసింజర్ని అలౌడ్ చేయొద్దు. ఓ అయ్యా ప్యాసింజర్లు అయ్యాలు, మీరు కూడా బస్సులు వేయించుకోవాలి. ఊగులాడుకుంటూ పోయి టుక్కని పడవాలి. పడితే అక్కడికైతే మీ పానం పోతుంది. మా డ్రైవర్ సోదరులు అందరు ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది ఏంటంటే ఏడ్చుకుంటూ కూర్చుంటే అవుతుంది. మీరు ఎప్పటికీ ఆ పని చేయకండి. ఏమంటున్నా, అస్సలుగా చేయొద్దు. బస్సు వేయించుకోవాలి. లేకుంటే ఒక రోజు లేట్ అయినా పర్లేదు. లేదు బస్సు దొరకదు అన్నప్పుడు ఒక రోజు ముందు పోయి ఉండాలి. అంతేగాని ఎక్కువ తక్కువ ఊగులాడుకుంటా పోడు. అయ్యా బడి పిల్లలు మీకేనా? మీ అయ్యవ్వ మీ మీద ఆశలు బాగా పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు అడియాసలు చేయకుండా మీరు విద్యాబుద్ధులు నేర్చుకొని మంచిగా ఉద్యోగం చేసి వాళ్ళని కాపాడతారన్న ఆశతోని వాళ్ళని మీరు చదివిస్తున్నారు. సిటీలో చూస్తున్నా కూర్చున్న వాళ్ళు 50 మంది, నిల్చున్న వాళ్ళు 50 మంది, ఊగిలట్టోళ్ళు 20 మంది. ఇట్లా